శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యమీశ్వరం వినా లోకే యః కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. కవుని చెప్తూ నమస్కరిస్తూ కవుల హృదయం తెలియాలని చెప్పాల్సిన ధారాళంగా చెప్పే శక్తినిమ్మని సదాశివుని సాంబశివుని కోరుకుంటూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఒకసారి ఏం చెప్తున్నావు చూసుకుందాం. గురుచరణ భవహరణం శరణ హృదాభరణ ఆత్మం సుఖకరణం మరణ భయాదుత్తరణం తరుణ అరుణ కిరణ కరణ మహామీఠే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవాచ్యాత్మస్వరూపాయ శివభావప్రదాయినే నమః సద్గురునాథాయ షష్స్థల బ్రహ్మమూర్తయే అని నమస్కారం. ఆనందమానందకరం ప్రసన్నధ్యానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. శ్రీమద్గురుం నిత్యమహం నమామి. మనం ఏ నీలని చెప్పుకుంటూ ఏ దిక్కులు ఏమైనా చెప్పుకున్నామో మనం కలశ పూజ చేస్తున్నప్పుడు కూడా పూజ మొదట ప్రారంభిస్తున్నప్పుడు సంకల్పం తర్వాత కలశ పూజ చేస్తాం. అప్పుడు కూడా ఈశాన కలశాగ్రే పూర్వే తత్పురుషస్తథా అఘోరే దక్షిణీ చేవ సద్యో జాతస్తు పశ్చిమే ఉత్తరే వామదేవస్య మధ్యమే చ పరమస్థితః అధోభాగే పరాశక్తిః విశ్వోద్భవకారిణీ సద్రూపం కలశాకారం చిద్రూపం కలశద్యుతిః తత్రస్థ జలమాన ఆనందం తీర్థోత్తమోత్తమం చిదానందరసం సాక్షాత్ శివరూపమితి స్మృతం అని చెప్పుకుని మనం పూజిస్తాం. అని కలశ పూజిస్తూ కూడా మనం నిరందికులను దర్శించమని చెప్తాము. అనేక విధంగా భస్మం రాసుకోవడం చెప్తారు. ఇది కూడా పంచబ్రహ్మముఖమైన దాన్ని కూడా చేసుకుంటాను కూడా చెప్తున్నాను. ఇప్పుడు గురువుగా చెప్పినటువంటి మనం చెప్పుకున్నాము. ముచ్చుత్వాగం చెప్పుకున్నాము. ముచ్చు అంటే అపోహే ముచ్చు లేదు, శరీరం విడిచిపెట్టి వెళ్ళటమే అని చెప్పుకున్నాము. పంచభూతాలు అందులో ఇప్పుడు అన్నీ ఆయన దగ్గర నుంచి ఆయనతోనే కలిసిపోయాయి అని చెప్పుకున్నాము. అలా మృత్యుంజయ రుద్రుని గురించి మనం చెప్పుకున్నాం. పంచముఖ రుద్రుడు ఉన్నారని అంతర్గేహం కాశీ గురించి చెప్పుకున్నాం. సూక్ష్మ రూప శరీరాలతో ఉన్నటువంటి ఆ తర్వాత చెప్పుకున్నాము. ఘోరతరాలు ఘోరభ్యం సంభవ్యాన్ని చెప్పుకున్నాము. నీలకంఠం గురించి చెప్పుకున్నాము. ఏ రూపంలో ఉన్నాయో సంభవతీతి సంభవ. శం అంటే శుభము, కళ్యాణము, శుద్ధం, శాంతి అనేక అర్థాలు చెప్తాం. సంభవే ఈ శాంభవి మాయ శంభుకు సంబంధించిన శాంభవి అంటే శాంభవి మాయ శాంభవి దీక్ష అంటారు. లింగధారణ చేస్తున్నప్పుడు లింగధార దీక్షని శాంభవి దీక్ష అంటారు. గురు తత్వాలు 36 బొగులు తత్వాన్ని ధారణ చుట్టి శివదానం చేసుకుని అప్పుడు లింగధారణ చేస్తారు. అలా శాంభవి మాయ ముగితినటువంటి మనం చుట్టూ దాన్ని తెలుసుకోలేక ఈశ్వరుని గుర్తించుకోలేకపోతున్నాం. ఈ శాంభవి దీక్ష వల్ల మనకి కొంచెం బుద్ధి వస్తుంది. జగన్నాథానుభవ స్ఫూర్తి కలగాలి. లేకపోతే జగత్తు కలిగిన లోకానుభూతి కలగాలి. కానీ ఇదే పరబ్రహ్మత్వం తెలుసుకోవాలి. శాంతం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇలా చేసినటువంటిదే పరబ్రహ్మ ఆత్మిస్తేనే వస్తుంది. సంభవ అని చెప్తున్నాం కదా. 4 ఉంటాయి. ఏమిటది? వస్తువు, ప్రపంచము, దేశము, కాలం. వస్తువు, దేశము, ప్రపంచము, 4వది కాలం. వస్తువు కనిపిస్తోంది.
కొండలు రైలు మనిషి ప్రతి దేశం కనిపిస్తుంది కానీ ప్రపంచం పంచకృత్యాలే తన్మాత్రలు పంచకర్మ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిసివే. కానీ ఆ అలాంటివన్నీ కూడా సంభవతి సం అంటే మంచిగా వస్తుంది. భవ అంటే పూసత్తాయాం అవుట ఉండుట అని అర్థం. వా అంటే వసించుట. ఎవరైతే సుఖం శాంతంతో శాంతి కళ్యాణ నాగర్థాలతో పుడుతూ ఎల్లప్పుడూ కూడా వసించి ఉంటాడో అంటే చిదాంత స్వరూపంతో ఎవడుంటాడో ఆ అతీతైన వాడిని నమస్కరిస్తున్న సంభవం అంటారు అనమాట. అంటే సంభవేస్తున్నా అని చెప్తుంటారు. అలా మన చుట్టూ ఉండి కలియుగమాయని మనం గుర్తించుకోలేక ఈశ్వరుని గుర్తించి మనం పోతున్నాం. దాని సంభవీ దీక్ష కావాలి. అందువలన ఆ చేయటం వలన ఈ జగత్ లోకంతో ఉండి భగవదార్పణంతో మనం చేయట్లేదు. భగవద్ అనుగ్రహం కానీ భగవద్ యొక్క లోకం కావాలి కానీ లేదన్నమాట. లోకానుభవంతో మనం చూస్తున్నాం. పంచభూతాత్మ బ్రహ్మాండమే మనం ఈ విశ్వం. పంచబ్రహ్మంతో కూడినది ఈ విశ్వం అంతా. అది ఐదుతోనే ప్రపంచం నడుస్తుంది. ఆయనే ఆత్మీశ్వరుడు అధిష్టానం. ఇలా ఆడినట్లయితే ఇవన్నీ శైవాగమాలు మనకి తెలుస్తున్నాయి. జ్యేష్ఠ ఇవన్నీ కూడా ఇంకా చాలా చెప్పుకుంటామని. ఇప్పుడు ఇందులో మా శైవులు శివాగమంలో కూడా షడశ్రీ చెప్పినప్పుడు ఆచమనం చేస్తున్నప్పుడు సంతాయ స్వహ సంభవే స్వహ శంకరాయ స్వహ అని ఆచమనం చేస్తారు. ఓం మొట్టమొదటి శంభం చెప్తారు. ఓం సంభవే స్వాహ శంకరాయ స్వాహ ఓం శాంతాయ స్వాహ అని చెప్తూ శాశ్వత శివస్థానో భవానీ పతే భూతే శాతపురాంతకాత్రినయనా శ్రీకంఠకాలాంతక సర్వారుగ్రావభర్గా భీమ జగతాన్నాథ అక్షయ శ్రీనిధే రుద్ర ఈశాన మహేశ్వర ఈశ్వర మహాదేవ ఈశతుభ్యం నమః అని చెప్పి ఉత్తిష్టను భూత పిశాచాల గురించి ఆ చెప్తూ పూజ మొదలెడతారు. గణ నమస్కారం చేస్తారు. అది అయిన తర్వాత అలా దాయం మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాం. దీన్ని దృష్టిలో పెట్టిన బ్రహ్మాండ ఛత్రదండారు అని బ్రహ్మాండం అని అక్కడ రాశాడు దండి మహాకవి. బ్రహ్మాండంతో కూడిన ఛత్రదం గొడుగ్గా వాడిని శివుని స్తుతించాడు. అలాగే బ్రహ్మాండ వ్యాప్తదేహ శివుని సృష్టించినప్పుడు బ్రహ్మదేవుని సృష్టి రావటం చేయమడినప్పుడు ఆయన లాంటి బ్రహ్మాండ వ్యాప్త దేహుడు అయిపోయాడు శివుడు. అన్ని తనలాంటి శుద్ధ రూపాన్ని వచ్చాడు. ఇంకా మనిషి అయిపోయాడు అన్నమాట. ఇవన్నీ ఆలోచించినట్లయితే మనం కొంచెం అక్కడ సంభవే గురించి చెప్పుకున్నాము. నీలకంఠాయ అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే శివుని కరుణే చిదానంద స్వరూపమే అమృతత్వం. దాని గురించి చెప్పుకుంటే కూడా ఇప్పుడు ఒకసారి కవుల గురించి చెప్పుకుందాం. కవులు ఎలాంటి వాళ్ళ మనం చెప్పుకుందాం. కవిహంసం ములిమిన్ను ముత్తే సలిపెన్ కళ్యాణ వాగ్ కవితాతురంగ తరంగిణీ రస బహూకార క్రియాకీడలందు విజృంభించెను కృష్ణరాయల సభాద్యోహిని చొచ్చుచో విధోత్సాహం అష్టదిగ్గజములన్ విశృంభ సంవద్గతుల్ ఆంధ్రభారతీ కాకతీయాబ్జపీఠి విడిచి పంపా విరూపాక్షు గడకు నీగి రాయరాజ్యాబ్జుని విహారములు సలుప తుంగభద్రాతరంగిణి భంగములుగా ఆ ముక్తమాల్యదాస్ ప్రౌఢామల సౌరములెందు అలమి కొనగను ఉద్దాము గోక్కథామంబు ఆ మహివే నిరరాశకములను అంతరించెన్ పంపా విరూపాష్ట బహుజటార్జూతికా చంద్రికాద్యుతి వల్కే స్వాగతం ప్రౌఢ విద్యారణ్య భవ్యహాసజ్యోతి బహుముఖా శిస్సులు పరిఢవించే తుంగభద్రా నదీ శృంగార వీచియై భక్తిమై పెద్దన పాడ్యమిడి వినత దిండిమ మహావిద్వన్ముఖాంభోజ వికసనం అర్ఘ్యం భూమిక వహించే ఒకట నాచన సోమన ఎదిగి చూపుల నడి సామ్రాజ ధూపమిడి ఎలమిక్కలములు వెలుగా శ్రీకృష్ణదేవరాయలు వసగెను దివ్య నీరాజనంబు
అతడ తీరిన కవి చక్రముల అలరు కవి చక్రమలరు కనుల కొవరయమ్ములు కానుకలు కూర్చెనుందు చూపు చూపున సూరన సుకవి చంద్రుడు అతని కప్పించే కవిలు వాచ్యనంబు సాక్షాత్కరించెనొక ముని త్రిక్షుని రూపాంతరంబు నిఖిలాగమ టీకాక్షర మృదుహాసమ్ములు చక్షుపటలమ్ముల సాంద్ర చంద్రికలోలయన్ ఆపోలిక వారందరి విరూపాక్షులు చంద్రరేఖ క్రియాశక్తుల్ దీపించి మునులంతటా ఉపనిషత్తు కుహర చారి హరియక్షముల్ చందీశ పటుడిండి నిస్వనం మరుద్గంధీర ఘటా ఖండ మృతుహాస నిచయం నిండిన ఒక వింత వెలుగు నెలకొని అని చెప్పి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, కృష్ణరాయల గురించి చెప్పుకుంటున్నాము. కృష్ణరాయలు అష్టదిగ్గజాల గురించి మారించుకుంటున్నాము. అవునా కాదా అని చెప్పుకున్నాం. ఆయన కవిత్వం గురించి మనం చెప్పుకుంటాం. ఒకసారి మనం చేసాము. రాయల ఆస్థానంలో కవులకు అష్టదిగ్గమని ప్రసిద్ధి చెందారు. అవి అతని సభా మండపంలో ఉన్నటువంటి 8 కవుల దిక్కులందు భూభారం వహించేటి దిక్కుల దిగ్గజముల వలె ఎనమండురు కవులు ఉండి అష్టదిగ్గజకులుగా ప్రసిద్ధి ఏర్పడినట్టు తెలుస్తున్నది. రాయలు నందిదుర్గన్న సోమశంకర స్వామి ఆలయమున చెక్కించినటువంటి శాసనంలో యత్కీర్తిర్భువనైక భూషణ రుచుల్ యత్కీర్తిర్భువనైక భూషణ అభూత్తు యస్య ప్రసాదాన్నరాః సర్వే రాజసమానతా ముఖ ఉపగతాః సంప్రాప్య విత్తం బహునా యస్యాష్టౌ కవిదిగ్గజాః పృథుయశోభారాః జగత్శోభనాః యద్దానోదక సామ్యమేవ సరితాం ఆసేతు సీతాచలం అని రాయలు నందిదుర్గన్న సోదర నందిదుర్గంలో రాయలు నందిదుర్గమ్మ అనే ఊరిలో సోమశంకర స్వామి ఆలయంలో ఈ విధంగా చెక్కిన శాసనాల్లో ఉంది. యత్కీర్తన భువనైక భూషణ అభూత్ యస్య ప్రసాదాన్నరాః సర్వే రాజసమానతా ఉపగతాః సంప్రాప్య విత్తం బహునా యస్యాచష్టౌ కవిదిగ్గజాః పృథుశోభారాః జగత్శోభనాః యద్దానోదక మా సామ్యమేవ సరితాం ఆసేతు సీతాచలం. ఇది చారిత్రక ఆధారం వలన కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు చెప్పినట్లు అష్టదిగ్గజ కవులు అనుట కేవలము కల్పన కాదని వాస్తవానికి నమ్మవచ్చు. ఈ అష్టదిగ్గజ కవులు విషయమున ఎవరిని నిందించడం జరగలేదు. అలసాని పెద్దన నంది తిమ్మన, అయ్యల రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, దుర్జటి, తెనాలి రామకృష్ణ, పింగళ సూరన, భట్టమూర్తి 8 మందికి అష్టదిగ్గజ లోకం ప్రచారమైంది. కానీ వారిని రాయలిగములో మహాకవులుగా పేర్కొనవచ్చును. కానీ రాయల కాలమున మాత్రమే వారందరూ లేరని విమర్శకుల ఊహ. కాలమును బట్టి పరిశీలిస్తే వారిలో కొందరు రాయల ఆస్థానములుగా ఉండడానికి కుదరదు. ఇందు మొదటిది 5 కూడా రాయల కాలం వారే. కానీ చివరి రామలింగ భట్టుమూర్తి, సూరనులు 3 రాయల కాలమున ఉండజాలరు. దూర్జటి శైవుడైనను శృతిమతి అయిన ఆంతరికమైన పద్యము రాయలాస్థం ఉన్నట్లు నిశ్చయం. ఇంకా అష్టదిగ్గజము కవుల్లో మిగిలిన 3 8 ఎవరు అనే విషయము పరుగులకు ఊహిస్తున్నారు. కందుకూరి రుద్రకవి నిరంకుశ ఉపాఖ్యానకర్త ఒకరు రాయలాస్థానిక కావచ్చని కొందరి భావన. కొందరు కాగా రామరాయలు భావన. తాళపాక సంఖ్యలకు తాళపాక వంశైనటువంటి ఒకనికి చిన్నన్న రాయ ఆస్థాన కవిగా కొందరు తలంచిది.
శంకుశ నృసింహ కవి అష్టదిగ్గజ కవులో ఒకడని కొందరు వాదం. చింతలపూడి ఎర్రనామాచుడు అష్టదిగ్గజ కవులో ఒకడని మరికొందరి నమ్మిక. పుల్లెటి రామభద్ర కవి రాయరాస్తామున ఒకడు కలడని కొందరు అభిప్రాయం. ఇంతే కాక కుమార వ్యాసుడైన ఒక కన్నడ కవి రాయరాస్తాంలో కలడని అతడు అష్టదిగ్గజ కవులలో ఒకడు కాదగునని కొందరి భావన. ఇట్లు అష్టదిగ్గజ కవుల విషయమున పైవారిని పలువురు ఊహిస్తున్నారు. దీని తోడు మరికొందరు శ్రీ లల్లలక్ష్మీధర పండితుడు అతడు అష్టదిగ్గజ కవులు ఒకడని మరికొందరు తలుస్తున్నారు. ఈ అష్టదిగ్గజ కవులుగా పడుతున్న వారందరూ తెలుగు కవులే కానవసరం లేదు. తెలుగు కవులే కాక ఇతర దేశస్తులు కూడా అవ్వచ్చు. ఇతరకాలం వాళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే కృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశ చక్రవర్తి. అతని సామ్రాజ్యము తెలుగు, తమిళ, కన్నడ, మలయాళములకు చేరాయి. కనుక అష్టదిగ్గజ కవులు అందరు కవులు పై భాషలో ఏ భాషనైనా చెందినవారు కావచ్చు కదా. సమస్త కవులు కూడా అష్టదిగ్గజ కవులు ఉండవచ్చు కదా అన్న భట్టమూర్తి కృష్ణదేవరాయ కాలమున వ్రాసిన గ్రంథము ఏమీ కనపడదు. ఆడియ రామరాయలు తిరుమల రాయల భట్టమూర్తి పోషించినట్లు స్పష్టముగా తెలియచున్నది. వసుమిత్ర రచించి భట్టమూర్తి తిరుమల రాయకు అంకితం ఇచ్చాడు. అళయరాముల వలన అనేక సత్కారములు పొందాడు. రారాజభూషణుడు వసుమిత్రను రచించిన నాటికి పొంది ఉన్నాడు. కనుక ఈ రామరాయుడు కృష్ణదేవరాయల యొక్క తర్వాత వాడని తెలుస్తుంది. అతని తమ్ముడుగా తిరుమల దేవరాయలు ఇంకా తర్వాత వారని తెలుస్తోంది. కనుక రాయల వారి నాటికి అష్టదిగ్గజ కవులు ఒకనిగా పేరు పొందు కావచ్చు. కానీ వారి తోటి మహాకవిగా భట్టమూర్తి ఉండటంకు అవకాశం కనపట్టదు. బహుశా రాయల కాలమునకు భట్టమూర్తి బాలుడై ఉండవచ్చును. అడియ రామరాజు కూడా రాయల తర్వాత విజయనగర సామ్రాజ్యము రక్షించాడు. దీనివలన వరారోహ మత్తికా చిన్నుతమ వరవరుని పుంసా ఆరుహ్యతాసి ప్రతి ఆరోహ కటి వరశ్రేష్ఠ ఆరోహ్య అస్యాహ అని వర ఆరోహ్య అని పింగళి కూడా శ్రీకృష్ణదేవరాయల అంకితం ఇచ్చిన గ్రంథమేమీ లేదు. ఏ గ్రంథమును కూడా అంకితం ఇచ్చి ఉండలేదు. సురణ భట్టుమూర్తి కన్నా కొంచెం పూర్వుడు కావచ్చును. సురణ రచించిన కళాపూర్ణోదయము దృష్టి ఎందుంచుకొని భట్టుమూర్తి వశిష్ఠుల్లో కేవల కల్పనాకథలు కృత్రిమరత్నములు అని ఆక్షేపించి ఉండని విమర్శకుల ఊహ. సురణ కూడా రాయల కాలమున బాలుడై ఉండవచ్చు. కానీ ఆస్థాన కవి కాజాలడు. తెనారాకృష్ణుని చేరిక అనుమానాస్పదము. అది అష్టదిగ్గజకములో ఒకడని కాజాడని మాత్రము తప్పుగా చెప్పవచ్చు, స్పష్టంగా నిరూపింపలేము. జనార్దనాష్టకము, నిరంకుశోపాఖ్యానము, సుగ్రీవ విజయమనడి అశ్వగానము రచించినటువంటి కందుకూరి రుద్రకవి రాయల భువన విజయము ఈశాన్య దిక్కున ఉండేవాడని తెలుస్తోంది, స్పష్టంగా నిరూపించదానికి ప్రతిదీ. కానీ ఈతని విషయము కూడా స్పష్టంగా నిరూపించడం జాలం. కందుకూరి వంశము రుద్రకవులు అనేక కవులు కలరు. వీరి వంశావళి బట్టి స్పష్టంగా ఇతడు రాయల ఆస్థానము కవి అని చెప్పజాలం. రాయల భువన విజయమున ఈశాన్య దిక్కున ఉండేవాడని ప్రతీతి. కానీ ఇతని విషయమును కూడా స్పష్టంగా ఎవరు రుద్రకవి, కందుకూరి రుద్రకవి కనుక చెప్పజాలం. కవికరణ రసాయ కర్త అయినటువంటి శంకుశాల నృసింహ కవి అష్టదిగ్గజ కవులో ఒకడు కాదు. ఒకప్పుడు నృసింహ కవి కృష్ణదేవరాయల ఆస్థానమున ప్రవేశించుటకు ప్రయత్నించినప్పటికీ
అతనికి ఇది లభింపలేదని తెలుస్తున్నది. పెదప నృసింహకవి ఘనతను గుర్తించి రాయలను అతనికి కబురంపగా అప్పటిక అతడు రాజుల పట్ల విముఖుడై విరాయిగా మారినని తెలియచున్నది. కావున సంకుశ నృసింహకవి అష్టదిగ్గజములో ఒకడుగా పేర్కొనజాలడు. ఇలాగా తాళపాక చెన్నన్న అష్టదిగ్గజములో ఒకడని చెప్పుటకు అవకాశము లేకున్నది. తాళపాక వారి రచనలన్నీ శైవభక్తిని బోధించినవి, పాఠకులను ముక్తి మార్గమునకు మళ్లించినవి. తాళపాక వారు ఏ రాజును ఆశ్రయించలేదు. యశదైవముకు తిరుమల వెంకటేశ్వరునికే తన కవిత్వమును సమర్పించేది. కనుకాన తాళపాక వారు అష్టదిగ్గజములో ఒకడు కాదాలంటకు పసగని మాట. రాధామాధవ కవిగా ప్రసిద్ధి చెందిన చింతలపూడి అలనారాయణుడు అష్టదిగ్గజములలో ఒకడు కాదు. అతన్ని ఇట్లని ఎటనూ చెప్పుకోలేదు. అతను అష్టదిగ్గజ కవులుగా నిర్దేశించిన వారెవరూ లేరు. అతనిని అష్టదిగ్గజ కవులో వానిగా ఊహించుటకు కూడా కేవలం ఊహయే. సకల కథాసార సంగ్రహమును రచించిన పుత్తేడి రామభద్ర కవి నిజముగా రాయల కాలమున వాడే కాడని తెలియచినది. కావున ఇతడు రాయల ఆస్థాన దిగ్గజములు కాదు. రాయల ఆస్థానమున తెలుగు కవులతో పాటు తమిళ కవులు, కన్నడ కవులు, సంస్కృత కవులు కూడా ఉండి ఉండొచ్చు. రాయల ఆంధ్ర భాషని ఎక్కువగా ఆదరించనగా కొంచెం ఆదరించి మారినప్పుడు కూడా కొంచెమో గొప్ప ఎంతో కొంత తమిళ కన్నడ మూలను కూడా ఆదరించి ఉండును ఎంతో కొంత. అతని ఆముత్తమాయదో తమిళ సంప్రదాయాలు, తమిళ పదములు కనపడుతుండేది. అందుచేత అతని అష్టదిగ్గజ కవులో సంస్కృత కన్నడ కవులకు మార్గస్థానము సత్యదూరము లభించను. తమిళ కవులకును స్థానము లభించనట సత్యదూరము కాబోదు కూడా. అందు కుమారవ్యాసుడను కృష్ణ కన్నడ కవి రాయల ఆస్థానములు కాడని తెలియచినది. అష్టదిగ్గజ కవులు ఇతడు ఒకడు కావచ్చును. లల్లా లక్ష్మీధర పండితుడు కాడని పండితుడు కానీ కవి కాడు. అష్టదిగ్గజ కవులు కానీ పండితుడు కాదు. కానీ లక్ష్మీధరుడు అష్టదిగ్గజములో ఒకడు కాదాడు. మొత్తం మీద అల్లసాని పెద్దన, నందితిమ్మన, ఈలరాజు రామభద్రుడు, మాయదేర మల్లన్న, దూర్జటి ఈ ఐదుగురు మిగిలిన ముగ్గురు కూడా ఎవరో ఐదుగురు ముఖ్యంగా ఉన్నారు. సంస్కృత తమిళ కన్నడ కవులు కలిసి మొత్తం 8 అష్టదిగ్గజ కవులై ఉందరు అని ఒక ఊహింపబడినది. మరి కొందరు రామకృష్ణుని చేర్చి కుమారవ్యాసుని జోడించి మనకు తెలియని కవి 8వ వాడు కాదగునని ఇట్లా అష్టదిగ్గజ కవులుగా చెప్పవచ్చని చెప్పింది. రెండునూ సమంజసములే. కానీ అష్టదిగ్గజములను అయమస్తిగా నిర్దేశించుటకు ఆధారములు చాలా కొన్నవి అని చెప్పి ఇప్పుడు గురువుగా చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాము? కవుల గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇది ఎక్కడ తరుకున్నాము. ఆముత్తమాదిగా కదమన్నాము. పూర్తిగా చెప్పుకుని ఆపేసాను మనం చెప్పుకొని అలంకార ప్రియత్వం చెప్పుకున్నాం. కృష్ణదేవరాయది పలికిది ఉత్ప్రేక్షక ఉత్మల జాతి పెంపెక్కు రసికులవు అన్నట్టుగా చెప్పాను. రాయలవారి అలంకారాలు విలక్షణమయ్యాయి, రసికత గలవే. రాయలవారి అలంకారాలు ఉపమా ఉత్ప్రేక్షలతో పాటు భ్రాంతిమతు, అతిశయోక్తి రూపకాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ప్రతి గృహంలో ద్వారానికి కట్టిన మణితోరణాలను ఇతర పట్టణాల్లోని గృహశీలను పెళ్లి చేసుకోవడానికి ధరించిన భాషికాలనుగా ఊహించాడు. తోరణాలను
పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు భాస్కర్లుగా చేశాడు. ఇంతగానే మనోహరమైన అలంకారం పరిశీలించండి. ఇంకా ఆలోచిస్తే కోరకిత నారికేళ స్మారుహములు రత్నకుట్టి ఎంబులు తోచున్ ద్వారాముఖ యత్నకృత శృంగారంబుగా నలిగి ముగ్గు ఘటించును. అంటే వాకిళ్లలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నుండి కొబ్బరి పూలు కింద పడ్డాయి రాలి. ఆ చెట్ల ఆకుల మీదుగా వాడిన సూర్యకిరణాలు, ఆకు నీడలపై గల రాలిన పువ్వులు ఈ దృశ్యం రాయలవారికి ఆ వాకిట్లలో ముగ్గులు పెట్టినటువంటి విధంగా కనిపించింది. రాయలవారి అలంకారిక ప్రతిభకి లోగడ చెప్పుకున్న బాతుల వర్ణన ఒక నిదర్శనం. మాలదాస చూసిన వటవృక్ష వర్ణంలో కూడా ప్రకృతి వచనంతో కూడిన అలంకారం ఆనందాన్ని కలిగిస్తుంది. కెరళ్ళు స్రవంతిపై ఇసుక క్రిందగు వేళని నిండు మేఘమున్ దసరిన జల్లుగా వెలక దీప్తకరప్లుత మౌ కరంబుట మళ్ళు అట్లు పద్మీలగ్రము సకేసర మాధ్వి పొల్పమయి కరుమలదారి దీంట్లో అని పద్యం ఉంది. అంటే సూర్యుడు మేఘాల వెనక వెళ్ళటము, పెళ్లి కుమారుడికి ముందు కట్టిన తెరలా ఉందన్నాడు. సూర్యుడు మేఘాల వెనక వెళ్ళటం ఎలా ఉందిట? పెళ్లి కుమారుడి నుండి ఇక్కడ తెరలా ఉందిట. తామర పువ్వు కేశాలపై గల మకరందం తేన జీలకర్ర బెల్లంలా ఉందిట. తుమ్మిదలు విరహానికి చెందిన కందిన ముత్యాల్లా ఉన్నాయట తుమ్మిదలు, జీలకర్ర. ఇంకా ఇందులో ఇసుక గడియారం కూడా ఉంది. పద్యంలో అలంకారాలు సహజ రమణీయతతో కూడుకుని ఉన్నాయి. అక్కడెక్కడ మనకు అందలేదు. దూరాన్వయం, అతిశయోక్తి అలంకారాలు కూడా లేకపోలేదు. ఇంకా రసపోషణలో అయితే శృంగారం కానీ ఇది దివ్య నాయకుల శృంగారం కాబట్టి అలౌకికమైనది. నాయకుడిన శ్రీరంగనాథుడు దేవుడు, నాయిక అయిన గోదాదేవి భోజములో భూదేవి. అందుకని ఉదాత్త శృంగారము తప్ప సామాన్య ప్రబంధాల్లో కనిపించే శృంగారం ఇందులో లేదు. గోదాదేవి విరహవేదన మాత్రం వర్ణించారు. రాయల ఋతువులున్న శృంగారసానికి దోహదారిగా ఉంది. ఖాండిక్యకేసి ధ్వజోపాఖ్యానంలో దయా వీరస దోహదంగా ఉన్నాయి. వీరసం యమునాచార్య చరిత్రలో ధర్మవీరం, మహాదాసికలో దానవీరం పోషింపబడిందని విమర్శకులు చెప్తున్నారు. ఆముత్తమాలిలో శాంతరసం కూడా పోషించబడింది. ఉపాఖ్యానంలో భక్తిరసం అంతర్వాణిగా దర్శనమిచ్చింది. ఉత్తమసము అలాగే అంతర్వాణిగా వచ్చి శాంతరసం ఇచ్చింది. రాయల కవిత్వం ఎంత గాఢంగా ఉదాత్తంగా ఉన్నా సున్నితమైన హాస్యం కూడా కనిపిస్తుంది. అధికారుల అజగుణాన్ని సరసంగా వివరించాడు. యమునాచార్యుడు సభలో ప్రవేశించగానే ఆ వైష్ణవ వటుని పొట్టిదనం చూసి రాయలవారికి చిరుహాసం వేసింది. లేకపోతే ఈ పద్యం ఎలా వస్తుంది? సంగతి యో ఇసుమంతటి గణాన్న తత్వ నిర్ణయవాదంబు తరమి నీకు ఓడితేనియు బట్టి ముర్రోయనంగా లింగము గట్ట గొడుంగ మెరుంగ నవ్వుదు అని ఈ విధంగా రాయల అమృతమాల అన్ని రసాలకు స్థానం ఇచ్చాడు. కృష్ణదేవరాయలు చక్రవర్తి సకశాస్త్రాలు చదివాడు. పైగా అప్పాజీ నుంచి రాజనీతి రహస్యాలు తెలుసుకున్నాడు. అందువల్ల అమృతమాలతో రాయల రాజనీతిజ్ఞత కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 4వ ఆశ్వాసంలో రాజనీతి శాస్త్ర విషయాలను వర్ణించిన తీరు ప్రశంసనీయం. ప్రజల వసించిన విలువ కప్పుసుల గొలుచు నమ్మి ఇండ్ల ధనంబు కాయనడు అనే పద్యంలో దోచుకు తినే అధికారులుంటే రాజుకి సమృద్ధి ఎలా అనేది ఉండదన్నాడు. ఎలా ఉంటుంది అన్నాడు. ఈ పద్యంలో దోచుకునే అధికారులుంటే రాజుకి సమృద్ధి అనేది ఉండదంటున్నాడు. రాజసుఖాలు అనుభవిస్తూనే ఓ కంట శత్రువుని కనిపెట్టాలిట. ఈ పద్యంలో రాజు ఒక కనుతో నిద్రించి రెండో కనుతో మేల్కొని ఉండి ఎలుగుబంటిలా ఉండాలని రాయలు బోధించారు. కన్నొకటి నిద్రవో వెరగంటగా జాగరంబు గావించు
భూర్హాగ్రం భూమీరి అచ్చు భల్యం వతి భోగమనుభవించునడను బహిరంతరులవై దృష్టి వలయు. అమృతమాల శైలి చాలా ప్రౌఢమైంది. ఓజోగుణం ఎక్కువ. వర్ణనలు కల్పనలు అద్భుతంగా ఉన్నా సమన్వయం కష్టమే అనిపిస్తుంది. పద్యాలు కూడా పెద్దవారి కవుల పద్యాల నోటి రావడం కష్టం. దానికి రాయలవారి విలక్షణ శైలి కారణం. సంస్థగంధ రచన తర్వాత రాయలవారి అమృతమాల రచించడం వల్ల కాబోలు. కాంచన్ వైష్ణవుడు అర్థజన జటా కాటోద్ఘ శాఖోపశాఖాంచటాచరన్ రుద్రయ ద్రవీయ ప్రేషితో అని తులుకోత్తుంగ భుజకీర్తి వజ్రకుఠి సూత హర స్ఫురత్ కళికా చిత్ర కుచద్వయో పరిగళాధ ఇలాంటి వాటి చోట సుదీర్ఘ సమాస రచన అలవాటైంది. రాయలశైలిలోకి చాలా తెలుగు పదాలకి సంస్థీకరణం చేయటం గమనించవచ్చు. కొత్తగా స్వతంత్రంగా కొన్ని పదబంధాలు సృష్టించాడు. నైఘంటిక పదాలను అప్రసిద్ధ పదాలను ప్రయోగం చేత వ్యాకరణ రసజ్ఞుల మాత్రమే బాగా అర్థమవుతుంది. అయితే మత్స్యధ్వజుడు పొందిన పరివర్తన వర్ణిస్తూ ఎక్కడి రాజ్య వైభవములు ఎక్కడి భోగములు ఏటి సంభ్రమం అక్కడ బుద్భుత ప్రతిమయమైన శరీరము నమ్మి మోక్షపు జిక్కి గణింపకుంటి యుగసంధులను నిలిపియు కాలు చేతి బల్తృక్కుల అమ్మనుభృతులతో రూపరులకుండ నేర్చిరే. ప్రభృతులు రూపరులకు నేర్చిరే చూసేవాడు. ఈ విధంగా ప్రసాద మాధుర్య గుణాలుగా శైలి కూడా అమృతమాల్యలో చూడవచ్చు. సంస్థ భాషా పటిమ కన్నా అమృతమాల్యలో దండ ఈలకట మట తలయించుట ఉలుపాలు నొరకిడి ఓడుబళ్ళు కన్నివేయుట చిరుముర్రాడు గుమ్మడికాయంత ముత్యము ఇంటిలో 7 ముళ్ళు వంటి దేశం పదాలు నానుడులు పలుకబడులు ఎక్కువగానే ఉన్నాయి. ద్రావిడ భాషా పదాలు కూడా తగిన చోట ప్రయోగించాడు. సమీపంలో పొయ్యి అనటానికి అంతిక తలాంతిక అంటారు. వీణని స్వరూపాన్ని వ్యజత అని పత్రధృతి అంటారు. అక్కడక్కడ గృహ సమ్మార్జనము అలహరణము జలాహరణము శృంగార పరిణితి అనే విధంగా ఆహ్లాదంగా కలిగించే శైలిలో దర్శనమిస్తుంది. ఈ విధంగా అమృతమాల్య శ్రీకృష్ణదేవరాయల సర్వతోముఖ పాండిత్యానికి తత్వానికి వైభవానికి కూడా భావనా బలానికి కూడా రాజనీతికి కూడా ప్రౌఢశైలిగా విన్యాసాన్ని దర్పణమే తెలుగు ప్రబంధాల్లో ప్రత్యేకతను పొందించుకుంది. ఇప్పుడు చెప్పుకుని తర్వాత భాగం తర్వాత